హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు మన ఈ క్లాస్లో ఏంటి అంటే 14th ఆగస్ట్ 2024లో వచ్చిన కరెంట్ అఫైర్స్ తెలుగులో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి నేను పీడిఎఫ్లో ఆర్టికల్స్ పేస్ట్ చేశాను. ఆ ఆర్టికల్స్ తీసుకొని మన డిస్కషన్ అనేది ఉంటుంది. సో ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్ని ఆర్టికల్స్ అయితే కవర్ చేయడానికి ట్రై చేశాను. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే 5 ఆర్టికల్స్ మీద డీటెయిల్ అనాలిసిస్ అనేది చేశాను. దాని తర్వాత నేను ఒక 4 ఆర్టికల్స్ అడిషనల్గా ఇక్కడ ఈ పీడిఎఫ్లో పేస్ట్ చేశాను. సో ఆర్టికల్స్ కూడా చాలా రిలవెంట్ అనమాట. సో అందులో ఏమేమి డైమెన్షన్ చూసుకోవాలో కూడా క్లియర్గా నేను ఈ క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ మీరు టైటిల్ చూసినట్టయితే మ్యాన్ ఫ్రమ్ బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్ నార్త్ ఈస్ట్ టు గెట్ సిటిజన్షిప్ అండర్ సిఏఏ అని అంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి కీవర్డ్ ఏంటంటే సిఏఏ. సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019. సో అదే కాకుండా ఇంకొక కీవర్డ్ ఏంటి అంటే సో నార్త్ ఈస్ట్లో ఫస్ట్ హిందూకి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అతనికి సిటిజన్షిప్ అనేది ఇచ్చారు. సో మీరు గ్రూప్స్లో కానీ ఆర్ఎల్స్ రైల్వేస్ ఎగ్జామ్ బ్యాంకింగ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా మీకు ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కంపల్సరీ మీరు తెలుసుకోవాల్సింది. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సిన డైమెన్షన్స్ ఏమి అంటే ఫస్ట్ వచ్చి సిటిజన్షిప్ అనే చాప్టర్ లక్ష్మీకాంత్లో పాలిటీలో ఉంటుంది కదా. సో అక్కడ మీరు ఏ ఆర్టికల్ 5 టు ఆర్టికల్ 11 అనేది చెప్తాయి. సో అది చూసుకోవాలి ఏమేమి ఆర్టికల్స్ సిటిజన్షిప్ గురించి చెప్తున్నాయి అని. నెక్స్ట్ అది వచ్చేసి ఏ పార్ట్లో ఉంది, సిటిజన్షిప్ వచ్చేసి మన కాన్స్టిట్యూషన్లో ఏ పార్ట్లో ఉందో తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిటిజన్షిప్ ఎన్ని విధాలుగా వస్తుంది, ఓకే, హౌ మెనీ వేస్ యూ విల్ బి గెటింగ్ సిటిజన్షిప్ అని చూసుకోవాలి. అలాగే ఎన్ని విధాలుగా మీరు సిటిజన్షిప్ని లాస్ అవుతారో అది తెలుసుకోవాలి. సో అదే కాకుండా ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019 అంటే ఏంటి, అసలు ఈ అమెండ్మెంట్ ద్వారా ఎవరెవరికి సిటిజన్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి మనకు 6 కమ్యూనిటీస్కి ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ 6 కమ్యూనిటీస్ వచ్చేసి ఫస్ట్ హిందూస్, నెక్స్ట్ పార్సీస్, జైన్స్, బుద్ధిస్ట్, క్రిస్టియన్స్, ఓకే. సో ఇలా మనకి 6 కమ్యూనిటీస్ అనేది ఉన్నాయి. సో హిందూస్, క్రిస్టియన్స్, బుద్ధిజం, జైన్స్, పార్సీస్, నెక్స్ట్ వచ్చి సిక్. సో ఈ 6గురికి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అంటే 3 కంట్రీస్ అనమాట. సో ఫస్ట్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్, నెక్స్ట్ వచ్చి బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ నార్త్ ఈస్టర్న్ పార్ట్ నుంచి ఒక వ్యక్తికి, ఒక హిందూకి సంబంధించిన అతనికి సిఏఏ ద్వారా వాళ్ళకి సిటిజన్షిప్ అనేది ప్రొవైడ్ చేశారు అని క్లియర్గా చెప్పారు. సో ఒక్కసారి మనం ఈ ఆర్టికల్ని క్లియర్గా చూద్దాం. సో మీరు ఈ టాపిక్ గురించి క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ పాయింట్ మీద స్ట్రెస్ చేస్తున్నాం ఏంటి అంటే ఈ సిటిజన్షిప్కి సంబంధించిన యాక్ట్ ఏదైనా ఉంది అంటే ఇండియాలో సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 అనేది ఉందన్నమాట. సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955. సో ఈ అమెండ్మెంట్ వచ్చేసి దీనికి చేంజెస్ చేసేసి ఈ 6 కమ్యూనిటీస్కి సిటిజన్షిప్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళు రెఫ్యూజీస్ అంటుంది, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ఇస్లాం అంటే ముస్లిం వాళ్ళని ఎగ్జామ్షన్లో పెట్టింది. ఎందుకంటే ఈ 3 కంట్రీస్ చూసుకున్నట్టయితే అవి ముస్లిం డామినెంట్ కంట్రీస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు ఇండియాలోకి ఎప్పుడు రావాలి అంటే 31 డిసెంబర్ 2014 కంటే ముందు ఎవరైతే వచ్చారో వాళ్ళకి మాత్రమే సిటిజన్షిప్ ప్రొవైడ్ చేస్తాము, తర్వాత వచ్చిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేయము అని చెప్పేసి క్లియర్గా ఈ యాక్ట్లో ఉందన్నమాట. సో ఈ పాయింట్స్ తెలుసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఒక్కసారి ఈ టాపిక్ని డీటెయిల్గా చూసినట్టయితే ఏ హిందూ మ్యాన్ ఫ్రమ్ బంగ్లాదేశ్ నుంచి ఒక హిందూ పర్సన్ నార్త్ ఈస్టర్న్కి వచ్చిన అతనికి ఎప్పుడు వచ్చాడు అంటే 1988వ సంవత్సరంలోనే వచ్చారు. అతనికి ఈ యాక్ట్ ద్వారా సిటిజన్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మీరు కొన్ని ఫ్యాక్ట్స్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019 గురించి తీసుకున్నట్టయితే ఈ యాక్ట్ అనేది సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955కి అమెండ్మెంట్ చేస్తుంది. సో ఈ యాక్ట్ ద్వారా ఏంటి అంటే సిటిజన్షిప్ అనేది 6 కమ్యూనిటీస్కి అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ముస్లింని ఎక్సెప్ట్ చేస్తున్నారు ఇక్కడ. సో వాళ్ళు ఎప్పుడైతే వచ్చి ఉండాలి అంటే డిసెంబర్ 31, 2014 కంటే ముందు వచ్చిన వాళ్ళకి
సిటిజన్షిప్ అనేది ఈ యాక్ట్ ద్వారా ప్రొవైడ్ చేయడం అయితే క్లియర్గా చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈ 6 కమ్యూనిటీస్ వాళ్ళకి ఈవెన్ ఏ క్రిమినల్ కేసులో కూడా వాళ్ళకు ఉండదు. ఎందుకంటే నార్మల్గా ఇండియాకి ఎంటర్ అయిన వాళ్ళు ఏంటంటే అసలు ఏ లీగల్ డాక్యుమెంట్ లేకుండా వస్తారు. సో ఈవెన్ వాళ్ళ వీసా ఉన్నట్టయితే వాళ్ళ వీసా అనేది డేట్ అయిపోతుంది. సో అలా మనకి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఫారినర్స్ యాక్ట్ 1946 అండ్ ఆల్సో పాస్పోర్ట్ యాక్ట్ ఆఫ్ 1920లో వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ కమ్యూనిటీస్కి ఆ యాక్ట్స్లో ఏంటంటే మినహాయింపు అయితే ఉందని చెప్తున్నారు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ద షాక్ ఎఫెక్ట్స్ ఆఫ్ సౌత్ ఏషియన్ టూముల్ట్. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే సౌత్ ఏషియా మనం ఫస్ట్ చూసుకోవాలి, దక్షిణ ఏషియా గురించి చెప్తున్నారనమాట. సో ఏ కంట్రీకైనా వాళ్ళ యొక్క ఫారెన్ పాలసీ అనేది ఉంటుంది కదా. ఫారెన్ పాలసీ అంటే ఏం లేదు, గైడింగ్ ప్రిన్సిపల్స్ అనమాట. సో వాళ్ళు ఒక కంట్రీతో ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, ఓకే, సో అది గైడ్ చేసేది ఫారెన్ పాలసీ. ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది ఉంది, అలాగే సౌత్ ఈస్ట్ పాలసీ, యాక్ట్ ఈస్ట్ పాలసీ, సో అలాంటివి ఉన్నాయి కదా. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే సౌత్ ఏషియాలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా మ్యాప్ చూసుకున్నట్టయితే డిఫరెంట్ కంట్రీస్తో మనం బార్డర్ అయితే షేర్ చేసుకుంటున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి పాకిస్తాన్ ఉంటుంది, చైనా, ఇక్కడ వచ్చేసి నేపాల్, ఇక్కడ వచ్చేసి భూటాన్, మియాన్మార్, బంగ్లాదేశ్, ఇక్కడ మనకు శ్రీలంక ఉంటుంది ఒక డ్రాప్ లాగా, అండ్ ఇక్కడ వచ్చేసరికి మాల్దీవ్స్. సో ఇలా మనం డిఫరెంట్ కంట్రీస్తో బార్డర్ షేర్ చేసుకున్నాం. ప్రతి కంట్రీతో మనకు ఒక ఇష్యూ అయితే ఉంది. సో ఒక్కొక్కటి మీరు క్లియర్గా టైం ఉంటే రాసుకోవడానికి ట్రై చేయండి. సో బంగ్లాదేశ్లో ఇప్పుడు పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అయితే ఉంది, అండ్ ఇక్కడ ఛాన్స్ వచ్చేసరికి అపోజిషన్ పార్టీ అనేది పవర్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ ఇది ఇంకా క్లియర్గా అయితే తెలీదు. ఇప్పుడైతే ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ చేశారు అక్కడ, ఎవరి ఆధ్వర్యంలో అంటే ఆర్మీ ఆధ్వర్యంలో. అండ్ మయన్మార్ చూసుకున్నట్టయితే మయన్మార్ ఆల్రెడీ మిలిటరీ జుంటాలో ఉంది, అండర్ కంట్రీ ఆఫ్ మిలిటరీ. ఓకే, సో మనకి ఇక్కడైతే అంత ప్రాపర్గా అయితే రిలేషన్స్ అయితే ఇప్పుడు మనకి లేవు. అండ్ నెక్స్ట్ భూటాన్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకున్న ఇష్యూ ఏంటి అంటే అది చైనా సైడ్ మూవ్ అవుతుంది, అది మనకు నచ్చట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేపాల్. నేపాల్ ఏంటంటే రీసెంట్గా వాళ్ళు మ్యాప్ తీసుకొచ్చారు. ఆ మ్యాప్లో ఏంటంటే ఇండియాకి సంబంధించిన ఏరియాస్ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. ఆ ఏరియాస్ వచ్చి లిపు లేక్, ఓకే, లిపు లేక్, లింపియాదురా, అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలాపానీ రీజియన్. సో అక్కడ ఏంటంటే మనకి నేపాల్కి కొంచెం తేడాలు అయితే వచ్చాయి. అండ్ మీ అందరికీ తెలుసు పాకిస్తాన్, చైనా అవి రెండు బెస్ట్ ఫ్రెండ్స్ యాంటీ ఇండియా అని. అండ్ ఇక్కడ శ్రీలంక చూసుకున్నట్టయితే శ్రీలంకలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రీసెంట్గా ఇన్ఫ్లేషన్ రావడం జరిగింది, డెట్ ట్రాప్లోకి వెళ్ళారు. సో అయినప్పటికీ ఇండియా శ్రీలంకకి హెల్ప్ చేయడం జరిగింది IMF దగ్గర. ఓకే, హెల్ప్ చేయండి శ్రీలంకకి అని చెప్పి మనం కూడా రిఫర్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఇప్పుడు మాల్దీవ్స్ చూసుకున్నట్టయితే రీసెంట్గా బైకాట్ మాల్దీవ్స్ మూవ్మెంట్ అనేది జరిగింది కదా. సో అలా ఏంటి అంటే డిఫరెంట్ కంట్రీస్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మనకు క్లియర్గా ఈ మ్యాప్, ఈ డైమెన్షన్ చూస్తే అర్థమవుతుంది. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనం ఎలాంటి ఫారెన్ పాలసీ తీసుకొస్తే బాగుంటుంది, సో ఎలా మన సంబంధాలు పెంచుకోవాలి అన్నట్టయితే ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. ఒకసారి దీన్ని మనం క్లియర్గా చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి మనం ప్రోయాక్టివ్ డిప్లొమసీ తీసుకురావాలి అని చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మన ఇండియా అండ్ బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర మనకి ప్రాపర్గా సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేయట్లేదు. అండ్ అక్కడున్న పీపుల్ కూడా ఏంటంటే ఇండియాకి రావడానికి చాలా ట్రై చేస్తున్నారు పోరస్ బార్డర్ ఉండడం వల్ల. సో అందుకని ఏంటంటే మనకు ప్రాపర్గా ఇంటెలిజెన్స్ అనేది ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా షాక్స్ వచ్చినప్పటికీ కూడా మనం రెడీగా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్లో చాలా అటాక్స్ అవుతున్నాయి, ఎందుకు మనకు ప్రాపర్ ఇంటెలిజెన్స్ లేదు కాబట్టి. సో అలా మనం బెటర్ ఇంటెలిజెన్స్ అనేది ఫోకస్ చేయాలని చెప్పి ఈ ఆర్టికల్ అయితే చెప్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న దేశాలతో మనకి మంచి సత్సంబంధాలు లేవు కాబట్టి థ్రెట్ ఎక్కడి నుంచి అయినా రావచ్చు ప్రాబ్లం. కాబట్టి ప్రతి చోట మనకి ఏంటంటే నిఘా అనేది ఉండాలి, అందుకని ప్రాపర్ ఇంటెలిజెన్స్ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ప్రాబ్లం వచ్చేసి బంగ్లాదేశ్ తీసుకోండి,
మనకి అవామీ లీగ్ పార్టీతో బాగా మంచి రిలేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఏంటంటే బంగ్లాదేశ్ నేషనలిస్టిక్ పార్టీ. అది ఎవరు లీడ్ చేస్తున్నారు అంటే ఖలేదా జియా. అసలు ఖలేదా జియాతో మనకు ప్రాపర్ రిలేషన్షిప్ అనేది లేదు. సో అందుకని ఏంటంటే మనకి బంగ్లాదేశ్కి దూరాలు పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈవెన్ అపోజిషన్ పార్టీతో కూడా మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అన్నట్టు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఫారిన్ పాలసీ తీసుకొచ్చినప్పుడు అది ప్రాక్టికల్గా ఉండాలి. ఓకే, ప్రాక్టికల్గా ఉండాలి అని చెప్తున్నారు. దానివల్ల మనం సౌత్ ఏషియాలో స్టెబిలిటీ అనేది పెంచాలి, ఇతర దేశాలతో మనకి మంచి సంబంధాలు ఉండేలా చూసుకోవాలని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫ్యూచర్ పార్ట్నర్షిప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి సో మనం సాఫ్ట్ పవర్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. అండ్ అదే కాకుండా ఏంటి అంటే ఇప్పుడు మన ఫ్రెండ్లీ కంట్రీస్ని ఎలైస్ అంటాము. ఓకే, అండ్ ఈ ఎలైడ్ కంట్రీస్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఏంటంటే మన గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళకి హెల్ప్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఇండియా మంచి రిలేషన్స్ ఉన్నాయి కదా, మన ఫ్రెండ్లీ కంట్రీ కదా. సో అక్కడ షేక్ హసీనాకి ప్రాబ్లం వచ్చిందని చెప్పి తను డైరెక్ట్గా ఇండియాకి వచ్చింది. అప్పుడు ఈవెన్ ఇండియా కూడా హెల్ప్ చేసింది కదా. సో ఇలాగే మనం ఫ్రెండ్లీ నేషన్స్కి హెల్ప్ అనేది చేయాలి అని చెప్పి ఈ ఆర్టికల్ అనేది చెప్పడం వల్ల ఏంటి అంటే మనకు లాంగ్ టర్మ్లో రిలేషన్ ఉంటుంది, అలాగే మనకు అడ్వాంటేజ్ అనేది ఉంటుంది అని క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేవిగేటింగ్ ఛాలెంజెస్, మనకి ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో వాటిని డిప్లొమాటిక్గా చాలా కేర్ఫుల్గా మనం తీసుకుంటూ రావాలి అని క్లియర్గా చెప్పారు. దానివల్ల ఏంటంటే మనం బ్యాక్ క్లాష్ ఏదైనా ఉంటే దాన్ని అవాయిడ్ చేయొచ్చు. సో అలా ఈ ఆర్టికల్ అయితే క్లియర్గా చెప్పడం జరిగింది ఎలాంటి ఫారిన్ పాలసీ ఉంటే బాగుంటుంది అని. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మన జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్లో మన ఇండియాకు ఉన్న ఛాలెంజెస్ ఏంటో చెప్తున్నారు. సో ఫస్ట్ వచ్చి బార్డర్ డిస్ప్యూట్ అనేది జరుగుతూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో, ఇండియా చైనా అండ్ ఇండియా నేపాల్ మధ్యలో బార్డర్ ఇష్యూ జరుగుతూనే ఉంది కదా, ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. అలాగే రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ రైవల్రీస్ కూడా పెరుగుతున్నాయి అంటున్నారు. సో ఏంటి అంటే చైనా పాకిస్తాన్ చాలా క్లోజ్గా అవ్వడం, సో పాకిస్తాన్ వచ్చి ప్రతి కంట్రీలో దూరడం, సో వాళ్ళకి దూరిన తర్వాత ఆ కంట్రీస్కి ఇండియాని దూరం చేయడం, సో అలాంటి టాక్టిక్స్ జరుగుతున్నాయి. అది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమే అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే టెర్రరిజం జరుగుతుంది, క్రాస్ బార్డర్ ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది. ఎస్పెషల్లీ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇండియా బార్డర్ ఆల్రెడీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నప్పటికీ కూడా కాశ్మీర్లో మనకి ఇన్ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది. అండ్ రీసెంట్గా ఏంటి మనం చూసింది అంటే 12 టెర్రర్ ఆర్గనైజేషన్స్ అనేది యాక్టివ్గా ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఆ ఛాలెంజెస్ మనకు ఉన్నాయి. అండ్ అదే కాకుండా ఇప్పుడు మనం వేరే కంట్రీస్తో ట్రేడ్ చేయాలన్నప్పుడు ట్రేడ్ బ్యారియర్స్ కూడా అడ్డుగా ఉన్నాయి. ప్రాపర్గా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్కి యాక్సెస్ అనేది దొరకట్లేదు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ వాటర్ డిస్ప్యూట్స్ కూడా ఒక ప్రాబ్లం కానే ఉంది. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే రివర్స్ ఓన్లీ ఇండియాలోనే ఫ్లో అవ్వట్లేదు, ఈవెన్ వేరే కంట్రీస్లో కూడా ఫ్లో అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండస్ తీసుకోవచ్చు, తీస్తా రివర్ తీసుకోవచ్చు. సో తీస్తా రివర్ ఇష్యూ ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్యలో ఉంది, అండ్ ఇండస్ రివర్ ఇష్యూనేమో ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో ఉంది. ఇవి రెండు రీసెంట్గా కూడా న్యూస్లో ఉన్నాయి కదా. ఓకే, ఆ ఎగ్జాంపుల్స్ రాసుకోవడానికి మీకు అవకాశం ఉంది. అదే కాకుండా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది పెరుగుతుంది, ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ అనేది పెరుగుతుంది. సో కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఏంటి అంటే చైనా నార్త్ ఈస్టర్న్ రీజన్స్లో వాళ్ళకి గన్స్ ఆర్మ్స్ ఇచ్చేసి అగెయిన్స్ట్ గవర్నమెంట్గా ఫైట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది అని కొన్ని రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో అలా ఏంటి అంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీని కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటున్నారని మనకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా మన బార్డర్ షేర్ చేస్తున్నాము అంటే ఇల్లీగల్ మైగ్రేషన్, రెఫ్యూజీ క్రైసిస్ కూడా ఒక ప్రాబ్లం కానే ఉంటుంది. అండ్ అదే కాకుండా క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్లో కూడా మనం ఫోకస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలి అంటే నేషనల్ పార్క్స్ ఉన్నాయి, అవి ఓన్లీ ఇండియాలోనే లేవు కదా. సో కొన్ని బార్డర్ ఏరియాస్లో నేషనల్ పార్క్స్ని డిక్లేర్ చేసినప్పుడు అవి ఏంటి అంటే 2 కంట్రీస్ మధ్యలో కూడా ఉంటాయి. కాబట్టి సో ఆ 2 కంట్రీస్ అనేది స్టెప్స్ అనేది తీసుకున్నప్పుడు మాత్రమే మనం ప్రాపర్ కన్జర్వేషన్ చేయొచ్చు. సో అలా మన కంట్రీస్ అనేవి మిగతా కంట్రీస్తో కోఆపరేట్ అయినప్పటికీ స్టెప్స్ అనేవి చాలా స్లోగా ఉంటాయి. సో ఇది కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఈ ప్రాబ్లమ్స్ గురించి రాసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక టాపిక్ చూసినప్పుడు ఏం తెలుస్తుంది అంటే హింట్స్ ఆఫ్ కార్పొరేటైజేషన్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ ఇన్ ఇండియా. సో ఈ టాపిక్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్స్ రావాలి, డెవలప్మెంట్ కావాలి అన్నప్పుడు మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D మీద ఫోకస్ చేయాలి కదా.
కానీ ఇండియాలో ప్రాబ్లం ఏంటి అంటే దీంట్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ అనేవి చాలా చాలా తక్కువ. అండ్ ఎస్పెషలీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి ఆర్ఎండిలో. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం వచ్చేసి మనకి ప్రాపర్గా ఇందులో ట్రైనింగ్ అనేది ఉండదు. ఓకే, అండ్ చాలా మంది తక్కువ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తూ ఉంటారు. సో అందుకని ఏంటి అంటే మనం ఏఎన్ఆర్ఎఫ్ని తీసుకురావడం జరిగింది. ఈ ఏఎన్ఆర్ఎఫ్ అనేది మనకి ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ని అరికట్టడానికి యూజ్ అవుతుంది అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే క్లియర్గా చెప్పారు. సో ఒక్కసారి మీరు ఏంటంటే ఏఎన్ఆర్ఎఫ్ అంటే ఏంటి, దాని యొక్క ఎయిమ్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, అవన్నీ చూసుకుంటే చాలా బాగుంటుంది. మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ. సో ఒక్కసారి దాన్ని క్లియర్గా చూద్దాం. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే ఈ 2023 సంవత్సరంలో మనం ఒక చట్టాన్ని అనేది తీసుకొచ్చాము. ఆ చట్టం ఏంటి అంటే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్ అని. సో ఆ యాక్ట్ ద్వారా మనం ఏం చేసామంటే ఏఎన్ఆర్ఎఫ్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేసాం. దానికంటే ముందు ఏ బాడీ లేదా అంటే కాదు, ఆల్రెడీ ఉంది. అది ఏంటి అంటే సర్బ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ అనేది ఆల్రెడీ ఉంది. అది ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 2008 సంవత్సరంలో తీసుకొచ్చారు. దాన్ని మనం తీసేసి ఇప్పుడు కొత్త దాంతో రీప్లేస్ అయితే చేసాము. ఇప్పుడు కొత్తది ఎందుకు తీసుకొచ్చాము అంటే మనకి ప్రాపర్గా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్లో ప్రాపర్ డైరెక్షన్ కావాలి, ప్రాపర్ అడ్వాన్స్మెంట్స్ కావాలి, మనం ఎంటర్ప్రినర్షిప్ కూడా కావాలి, మనకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేయాలని చెప్పి ఈ కొత్త బాడీని అయితే తీసుకురావడం జరిగింది. సో ఒక్కసారి ఇది ఏం ఫంక్షన్స్ చేస్తుంది అంటే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే లాంగ్ టర్మ్లో, షార్ట్ టర్మ్లో, మీడియం టర్మ్లో ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. అండ్ అదే కాకుండా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఫండింగ్ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి ఈ బాడీ అనేది చాలా తోడ్పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటి అంటే ఏదైనా ప్రపోజల్ గ్రాంట్స్ ఉన్నప్పటికీ ఇది టేక్ ఆఫ్ చేస్తుంది. అండ్ ఎస్పెషలీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎలా చేయాలని హెల్ప్ అనేది చేస్తుంది. అలాగే పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ని కూడా ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అదే కాకుండా ప్రతి సంవత్సరము యాన్యువల్ సర్వీస్ అనేది చేస్తుంది అనమాట. సో ఎంత ఫండింగ్ ఇచ్చాము, ఎలా యూజ్ చేస్తారు, దానివల్ల డెవలప్మెంట్ అయిందా కాలేదా, సో ఇంకేం చేస్తే బాగుంటుంది, సో వాటి మీద అన్ని ఇది తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ని చూసుకోవాలి. ఈ మైండ్ మ్యాప్ మీద మీకు క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటంటే ఏఎన్ఆర్ఎఫ్ వల్ల మనకి యూజ్ ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మన సైన్స్కి సంబంధించిన ఫండింగ్కి డెమోక్రటైజేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏంటి అంటే మనకి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్కి ప్రాపర్గా ఫండింగ్ వస్తుందా లేదా చూసుకుంటాము. ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో, సెమీ అర్బన్ ఏరియాస్లో ప్రాజెక్ట్స్కి ఫండింగ్ ఇస్తున్నారా లేదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మన ఏరియా ఆఫ్ రీసెర్చ్ అనేది ఇంకా పెద్దగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అంటే ఓన్లీ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని అనుకుంటాం కదా. అదే కాకుండా ఇంకా వేరే ఏరియాస్లో అంటే సోషల్ సైన్సెస్ కానీ, ఆర్ట్స్, హ్యూమానిటీస్, వాటిని కూడా మనం ఇప్పుడు సపోర్ట్ చేయడానికి వీలుంటుంది. కాబట్టి ఈ రీసెర్చ్ అనేది పెద్దగా బ్రాడ్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎఫిషియెంట్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అనేది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ కంప్యూటర్ మిషన్స్ అయినా సరే, క్వాంటమ్ మిషన్స్ అయినా సరే మనం ప్రాపర్గా ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ అనేది చేయడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కొలాబరేషన్ కూడా చాలా పెరుగుతుంది అనమాట. ఎందుకంటే ఏవైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో లైక్ బిజినెస్ కానివ్వండి, అకాడమిషియా కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఏజెన్సీస్ కానివ్వండి, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, సో అన్నిటిని కొలాబరేట్ చేసుకుంటాం కాబట్టి సో మనకి ఇక్కడ కొలాబరేషన్ అనేది చాలా పెద్దగా అవుతుంది అనమాట. సో ఇదండి మీ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఇక్కడ చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇదేంటి అంటే an overview of governance in Delhi. సో ఈ టాపిక్ ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాసులలో క్లియర్గా చదువుకున్నాము. ఇది ఏంటి అంటే పవర్స్ ఆఫ్ లెఫ్టినెంట్ గవర్నర్ వర్సెస్ పవర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. సో రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే 10 మందిని ఇక్కడ ఎంసీడీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో అపాయింట్ చేసే పవర్ అనేది ఎల్జీకి ఉంది, సీఎంకి లేదు అని ఎంసీడీ యాక్ట్లో క్లియర్గా చెప్పింది అని చెప్పి సుప్రీం కోర్ట్ అయితే తేల్చి చెప్పేసింది కదా. సో ఇక్కడ మీరు ఈ ఆర్టికల్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది కదా మీకు. ఈ బాక్స్ వచ్చేసి 5 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్పారు. సో 2016 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఏమేమి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ జరిగాయి,
సో ఎక్కడ పవర్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్కువ ఇచ్చారు, ఎక్కువ పవర్ ఆఫ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎక్కువ ఇచ్చారు, కొంచెం ఒకసారి చూసుకున్నట్టయితే క్లియర్గా తెలుస్తుంది. 2016వ సంవత్సరంలో ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది అంటే పవర్ ఆఫ్ ఎలక్టెడ్ గవర్నమెంట్ని తగ్గించింది అనమాట. ఓకే, అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్కి ఎక్కువ పవర్స్ ఉన్నాయి, కంప్లీట్ కంట్రోల్ అని 2016లో చెప్పడం జరిగింది. 2018కి వచ్చేసరికి ఏంటంటే కాదు కాదు ఎలక్టెడ్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్స్ ఉన్నాయి కంపేర్ టు లెఫ్టినెంట్ గవర్నర్ అని చెప్పింది. దాని తర్వాత 2021లో ఏంటి అంటే ఒక లా అనేది తీసుకొచ్చారు. ఆ లాలో ఏంటి అంటే మనకి ప్రాపర్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేది ఉండాలి ఎల్జీ సీఎం మధ్యలో అన్నట్టు తీసుకొచ్చారు. దాని తర్వాత 2023లో ఏంటి అంటే సో ఇక్కడ ఎలక్టెడ్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్ ఉంటుంది, డే టు డే యాక్టివిటీస్ గవర్నర్ ఏం చేయాలి అన్నా కూడా సో ఐడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ తీసుకోవాలని చెప్పారు. సో ఇప్పుడు 2024లో ఏంటి అంటే లెఫ్టినెంట్ గవర్నర్కి ఎక్కువ పవర్ ఉంది, ఇక్కడ అల్డర్మెన్స్ని అపాయింట్ చేయడానికి అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇవి చూసుకుంటే సరిపోతుంది, అంతకుమించి ఇంకేం లేదు. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఆర్టికల్ 239 AA కూడా చూసుకోవాలి. ఆల్రెడీ దాని గురించి క్లియర్గా మన ఎర్లియర్ క్లాసెస్లో నేను క్లియర్గా చెప్పాను. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఓకే, డస్ ఇండియా హ్యావ్ లాస్ ఆన్ మూవ్మెంట్ ఆఫ్ బలాస్ట్ వాటర్? సో బలాస్ట్ వాటర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో నార్మల్గా మనకి ట్రేడ్ ఉంటుంది కదా, ట్రేడ్ జరిగినప్పుడు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాం గూడ్స్ని, దాన్ని మనం కార్గో అంటాం కదా. సో మనం రోడ్ వేస్ యూజ్ చేసుకోవచ్చు, రైల్వేస్ యూజ్ చేసుకోవచ్చు, వాటర్ వేస్ యూజ్ చేసుకోవచ్చు, ఎయిర్ వేస్ యూజ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువగా యూజ్ చేసుకునేది వాటర్ వేస్. ఫర్ ఎగ్జాంపుల్ వన్ కంట్రీ నుంచి అనదర్ కంట్రీకి మనం గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయాలి కార్గో అంటే మనం షిప్స్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే సో ఇక్కడ ఈ షిప్ అనేది ఈ లగేజ్ని తీసుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ లగేజ్ని ఈ షిప్ అనేది తీసుకెళ్తుంది కదా, దీన్ని మనం కార్గో అంటాం, కంటైనర్స్లో పెట్టేసి తీసుకెళ్తారు. సో ఈ కంట్రీ నుంచి ఈ కంట్రీకి వెళ్ళినప్పుడు ఓకే లోడ్ అయితే బాగానే ఉంది, దీన్ని తీసుకెళ్తుంది, అక్కడ దింపేస్తుంది. దింపేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే రావాలి కదా. సమ్ టైమ్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఏంటి అంటే అక్కడ ఉన్న లగేజ్ని అంటే అక్కడ ఏమైనా ఉంటే దాన్ని తీసుకొని వస్తుంది. ఇన్ కేస్ అక్కడ ఏం లేదు అంటే అది ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది, ఈ షిప్ మళ్ళీ ఒకసారి గీస్తాను మీకు ఐడియా అనేది వస్తుంది. సో అదే షిప్ ఇక్కడ, సో ఇక్కడ వెయిట్ లేనప్పుడు ఏం చేస్తారు అంటే ఇక్కడ వాటర్ అనేది ఫిల్ చేసుకుంటూ వస్తారు. ఓకే, వాటర్ అనేది ఫిల్ చేసుకుంటూ మళ్ళీ ఈ ప్లేస్కి అనేది వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చిన వాటర్ని ఇక్కడ పడేస్తారు. సో ఈ వాటర్ ఎక్కడిది అంటే ఇక్కడ షిప్ ఆగుతుంది కదా, షిప్ ఆగిన తర్వాత ఇక్కడ కోస్ట్లో ఉన్న వాటర్ని నింపుతారు. సో ఇక్కడికి వచ్చినాక ఆ వాటర్ని తీసేస్తారు. సో అంటే ఏంటంటే ఈ వాటర్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అవనివ్వండి, యానిమల్సే అవ్వనివ్వండి, ఫిషెస్ కానివ్వండి, జెల్లీ ఫిషెస్ కానివ్వండి, మొలస్కన్స్ కానివ్వండి, ఫిష్ లార్వా కానివ్వండి ఇందులో ఉంటుంది కదా. సో ఇక్కడ ఈ కంట్రీ వన్కి వచ్చి విడిచిపెట్టినప్పుడు ఇక్కడ అవి కొత్తగా ఉంటాయి కదా, అవి వాటి యొక్క నేటివ్ ప్లేస్ కాదు కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి అవి ఇన్వేసివ్ స్పీసీస్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉంది అంటే సో ఇలా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ తమిళనాడు ఉంటుంది కదా, ఈ పార్ట్ మనకు తమిళనాడు ఉంటుంది కదా. సో తమిళనాడు అనేది ఎన్జిటికి అప్లై చేసింది ఏంటి అంటే మాకు కొంత ఫండ్స్ అనేవి కావాలి, ఎందుకంటే ఈ బలాస్ట్ వాటర్ వల్ల మా దగ్గర ఒక మొలస్కన్స్ అనేవి ఎక్కువ అయిపోయాయి, సో వాటిని మొత్తం క్లీన్ చేయాలి అంటే మాకు కొన్ని ఫండ్స్ కావాలని చెప్పి ఎన్జిటి అనేది అడగడం జరిగిందనమాట. సో ఈ మొలస్కన్స్ వచ్చేసి ఇక్కడ ఇన్వేసివ్ స్పీసీస్గా తయారయ్యాయి తమిళనాడులో, అర్థమైంది కదా. సో అదండి ఆర్టికల్. సో ఇక్కడ ఏంటంటే తమిళనాడు వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ ఇన్ఫార్మ్డ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ టు గెట్ 160 crore rupees టు ఫెసిలిటేట్ రిమూవింగ్ ఆఫ్ ఇన్వేసివ్ ముసల్స్ని పోర్ట్ దగ్గర ఉన్నవి చాలా డిస్టర్బెన్స్గా మారాయి, సో వాటిని తీసేందుకు మాకు కొన్ని ఫండ్స్ కావాలి, ఫండ్స్ అలాట్ చేయండి అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని అడగడం జరిగింది. సో అదండి. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఇన్వేసివ్ స్పీసీస్ అంటే ఏంటి అని. ఇన్వేసివ్ స్పీసీస్ అంటే ప్రైమరీగా ఆ ఏరియాలో అసలు అవి ఉండవు, కాకపోతే వాంటెడ్లీ ఆర్ అన్వాంటెడ్లీ తెలుసో తెలియకో దాన్ని తీసుకెళ్ళి మనం అక్కడ పెట్టేస్తాం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాటికి రీప్రొడక్షన్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే వాటి కాంపిటీటర్స్ అనేది ఉండదు, కాబట్టి వాటి నెంబర్స్ అనేది చాలా చాలా ఇంక్రీజ్ అయ్యి అక్కడున్న లోకల్గా ఉన్న యానిమల్స్ని ప్లాంట్స్ని వాటి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అన్నమాట.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే జీబ్రా ముసల్స్. సో గ్రేట్ లేక్స్ ఎక్కడ ఉంటాయంటే నార్త్ అమెరికాలో కదా, అక్కడ ఏంటంటే జీబ్రా ముసల్స్ అనేవి ఇంట్రడ్యూస్ అయ్యాయి. దానివల్ల ఎకనామిక్గా అండ్ ఎకలాజికల్గా చాలా లాసెస్ అనేవి జరిగాయి. అదే కాకుండా జెల్లీ ఫిషెస్ని బ్లాక్ సీలో చేయడం వల్ల ఏంటి అంటే అక్కడ ఉన్న లోకల్ ఫిషరీస్ అన్ని కొల్లాప్స్ అయిపోయాయని చెప్తున్నారు. సో మనకి ఏమైనా యాక్ట్స్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. అదేంటి అంటే ద బలాస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్ అనేది ఉందన్నమాట. సో ఇది వచ్చేసి 2017లో ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. ఇది ఏంటి అంటే హార్మ్ఫుల్ ఎక్వాటిక్ ఆర్గానిజమ్స్ని ప్యాథోజన్స్ని కంట్రోల్ చేయడానికి ఎస్పెషల్లీ బలాస్టిక్ వాటర్లో మనం తీసుకొచ్చిన చట్టం అనమాట. సో ఇవే కాకుండా ఇంకా 2-3 ఆర్టికల్స్ అయితే ఉన్నాయి, ఒకసారి క్లియర్గా చూద్దాము. సో మలేషియా పిఎం జాపనీస్ మినిస్టర్ సెట్ టు విజిట్ న్యూ ఢిల్లీ నెక్స్ట్ వీక్. సో నెక్స్ట్ వీక్లో ఏంటి అంటే మలేషియాకి సంబంధించిన వాళ్ళు అండ్ జపాన్ సంబంధించిన వాళ్ళు ఇండియాకి విజిట్ చేస్తున్నారు. విజిట్ చేసినాక అక్కడ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకుంటారా ఏంటి, ఒకవేళ చేసుకుంటే ఏ అగ్రిమెంట్స్ చేసుకున్నారు, దానివల్ల మనకి యూజ్ ఏంటి, సో అవన్నీ మనకి న్యూస్ పేపర్లో వస్తే అక్కడ మనం కవర్ చేద్దాం. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తరంగ్ శక్తి ఎక్సర్సైజ్. నేను ఆల్రెడీ సపరేట్గా వీడియో అయితే చేశాను తరంగ్ శక్తి 2024 గురించి. అసలు అది ఏంటి, అది మల్టీలాటరల్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అనమాట. సో అక్కడ డిఫరెంట్ కంట్రీస్ అనేది ఇన్వాల్వ్ అవుతున్నాయి. అరౌండ్ 50 కంట్రీస్కి అయితే మెసేజ్ పంపించారు, అరౌండ్ 10 కంట్రీస్ అయితే పార్టిసిపేట్ చేశాయి. అక్కడ వచ్చేసి మన దగ్గర ఉన్న టెక్నాలజీ లైక్ రఫేల్ కానీ మిగ్ కానీ, సో వాటి యొక్క టాక్టిక్స్ని చూపించారనమాట ఆ ఎక్సర్సైజ్. అక్కడ మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి డిఆర్డిఓ క్యారీస్ అవుట్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్. ఇది ఏంటి అంటే అసలు లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ అంటే ఏంటి, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, అది ఎలా యూస్ అవుతుంది మన డిఫెన్స్కి, అవి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన యూనియన్ మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ ఒక పోర్టల్ని లాంచ్ చేశారు. అదేంటి అంటే ఆ పోర్టల్ జియో పార్సీ స్కీమ్కి యూజ్ అవుతుంది. సో యాక్చువల్లీ పార్సీ కమ్యూనిటీ అనేది చాలా తక్కువ అవుతుంది ఇండియాలో. సో అందుకని ఏంటి అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మన గవర్నమెంట్కి ఉంది కదా. సో అందుకని జియో పార్సీ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో తెలుసుకొని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇస్తే ఆబ్వియస్గా మనం పాపులేషన్ అనేది పెంచవచ్చు అనమాట. సో దీని గురించి ఇక్కడ చెప్పారు. సో ఇవ్వండి మనకి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో మీకు మా ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మన ఈ కొత్త ఛానల్ ఉషా మ్యామ్ రాథోడ్ సైన్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్.